నమస్తే అండి, నేను మాషి. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు రెసిపీ చికెన్ లెగ్ పీస్ ఫ్రై అండి. ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాము. ముందుగా చికెన్ లెగ్ పీసులకి కావలసిన మసాలాను ప్రిపేర్ చేసుకున్నామండి. అందుకోసము నేను 1 టీ స్పూన్ కారము, పసుపు, సాల్ట్, కారం మరి కొంచెం వేసుకోవచ్చండి, ధనియా పౌడర్, జీరా పౌడర్, చికెన్ మసాలా ఇది రెడీమేడ్ దొరుకుతుందండి, పెప్పర్ పౌడర్. దీనిలోకి 2 స్పూన్స్ పెరుగు వేసుకుందాము. అలాగే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అన్ని మసాలాలు వేసిన తర్వాత చివరగా విత్తనాలన్నీ తీసేసి సగం నిమ్మకాయ రసాన్ని ఇలా దీంట్లోకి వేసేద్దామండి. ఇలా మసాలాలన్నింటినీ వేసేసి బాగా మిక్స్ చేయాలండి. ఈ మసాలా పేస్టు కాస్త గట్టిగా ఉండాలండి, జారుగా ఉండకూడదు, ఎందుకంటే చికెన్కి బాగా పట్టుకోవాలి. చికెన్ లెగ్ పీసులు తీసుకుందామండి. నేను 6 లెగ్ పీసులు తీసుకున్నాను. ఈ ఘాట్లు చూసారా? చికెన్ తీసుకొచ్చే ముందే ఇలా లెగ్ పీసులకి ఘాట్లు పెట్టి ఉంచుకోవాలండి. మసాలా అంతా లోపలి వరకు ఉప్పు కారం బాగా పడుతుంది. ఇలా చేయడం వలన మనం తయారు చేసిన మసాలా పేస్టు చికెన్ లెగ్ పీసులకి బాగా దట్టించాలండి. ఇలా దట్టించి కనీసం 2 గంటల పాటు నాననివ్వాలి. అదే రాత్రంతా ఫ్రిడ్జ్లో ఉంచి నాననిచ్చినామనుకోండి, మరింత రుచిగా ఉంటాయి. వీటిని ఇలా నాననిచ్చేద్దామండి. ఇప్పుడు ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకొని అడుగున 1 గ్లాస్ నీళ్లు వేసి దాని మీద ఇలా స్టీమ్ ప్లేట్ ఉంచాలండి. ఒక 2 గంటల పాటు మ్యారినేట్ చేసిన ఈ లెగ్ పీసులని ఈ స్టీమ్ ప్లేట్ మీద ఇలా నీట్గా సర్ది పెట్టాలండి. ఇలా ఒక్కొక్కటిగా అమర్చుకుందామండి. వాటర్ వలన కింద నుంచి ఆవిరి వస్తుందండి. ఇలా చికెన్ లెగ్ పీసులన్నీ ఆవిరి మీద ఉడికించాలండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు ఉడికించేద్దామండి. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. ఇలా ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు వీటిని ఒక స్టవ్ మీద ప్యాన్ ఉంచి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉడికిన ఈ లెగ్ పీసులను ఇలా దీని మీద ప్యాన్లో ఉంచి ఫ్రై చేద్దామండి. ఇలా లెగ్ పీసులను ఫ్రై చేస్తే ఆయిల్ పీల్చకుండా ఆవిరికే ఉడికిపోయి ఉంటాయి కాబట్టి మంచి రుచిగా ఉంటాయండి. చేయడానికి పెద్ద టైమే పట్టదండి. చాలా తక్కువ టైంలోనే రుచిగా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఒకవైపు కాల్చిన తర్వాత ఇంకోవైపు వేయించాలండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయో. ఇలా ఆవిరి మీద ఉడికిన చికెన్లో అధిక ప్రోటీన్ ఉంటుందండి. ఇప్పుడు ఫ్రై అయిన చికెన్ పీసుల మధ్య ఒక చిన్న గిన్నె ఉంచి 2 బొగ్గులకు నిప్పు రాజేయాలండి. వెలిగించి దాని మీద ఒక 2-3 డ్రాప్స్ నెయ్యి వేస్తే పొగ వస్తుందండి. వెంటనే ఇలా మూత పెట్టేసేయాలండి. ఇలా మూత పెట్టడం వలన పొగ బయటికి వెళ్లకుండా ఆ పొగ అంతా ముక్కలకు పట్టుకుంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఆ స్మోకీ ఫ్లేవర్తో ఈ లెగ్ పీసులు మంచి రుచిగా ఉంటాయండి. అంతే అండి, చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఈజీగా రెడీ అయిపోయింది.